ఏసీ లేదు నీకు వస్తుంది చిన్న వస్తుంది. చీఫ్ గెస్ట్ మనకెందుకు చీఫ్ గెస్ట్ అయ్యే పెద్ద చీఫ్ గెస్ట్. ఇది ఎవరు చెప్తాను అవి పెడితే ఎవరికి గిట్టుబాటు కావడం లేదు. 150 రూపాయలు మీల్స్ అంటే మనోడు మనము 3 లక్షలు 4 లక్షలు ఇస్తే కానీ మనకు దొరకట్లేదు. 3 లక్షలు 4 లక్షలు అడ్వాన్స్ వాడు నెలకు జీతం వాడికి 30,000. వాడు ఒక రోజు వస్తే ఒక రోజు వాడు సచ్చాడు పంట చేస్తాడు. ఓకే సార్ 19 చూపించున్నాం. ఇప్పుడు వస్తే ఫోన్ చేస్తున్నారు. హోటల్ గురించి నేను కొడుతురా పెయిన్ వేసి ఇది అడిగా తీయాల్సి కాదు. సెంట్రల్ ఏసీ టైపే ఇవి పెట్టేసి వెనక లేదా ఇండివిజువల్ పెట్టేసి బాగుందా టాయిలెట్స్ కూడా సపరేట్ బాగుంది. అదిలాగే వచ్చాక రెనోవేట్ చేసినాం లేకుండా ఉంటారు. సాయి చాలా దారుణంగా లోపల ఉన్నాడు. అందరూ వాడుతారు. బిజీ ఉంటే మంచిదే కదా.
నిర్మాణం కింద వేరే అంతా చేసేస్తున్నాం. దాంట్లో ఇంతకుముందు కూడా ఫస్ట్ మేము చేసినప్పుడు కడపలో నెంబర్ 1 లాడ్జిగా ఉండేది హరిప్రియ అంటే. అప్పుడు మేమంతా చూస్తున్నాం, రాజకీయాలు రాకముందు బాగా చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర వారంలో 5-6 రోజులు రూములు దొరికేవాళ్ళు కాదు చాలా మంది మాకే ఫోన్ చేసి నాకు ఒక రూమ్ పెట్టాను ఉన్నది. తర్వాత మేము పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఇది కొంచెం మార్పు వచ్చింది. ఆ మార్పును తీసేసేదానికి చాలా రోజులైంది కాబట్టి 30 సంవత్సరాల పైన అయింది కాబట్టి కట్టి దాన్ని తీసేసి కొత్తగా మళ్ళా నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా చూస్తుంటారు. గతంలో మేము కింది నుంచి ఉన్నింది, కింద హోటల్స్ ఉన్నాయి, పైన రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కింద వేరే వాళ్ళకి ఇచ్చినాం. ఒక ఫ్లోరు 26 రూములు ఉన్నాయి. ఆ పైన రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంత అత్యాధునికంగా ఉన్నాయి అనుకుని మేము అనుకుంటున్నాం. మీ అందరూ ఏమనుకుంటారో మాకు తెలియదు. కాబట్టి మంచిగా జరగాలని దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. అందరికీ మంచి సౌకర్యం కల్పించాలని చేసినాం. బాగానే పార్కింగ్ కానీ అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయని మేము అనుకుంటున్నాం. సంవత్సరంన్నర నుంచి క్లోజ్ చేసి మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. వెరీ మోడర్న్ రూమ్స్తో, పూర్తిగా అన్ని వసతులతో రూమ్స్ 3 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్కి మాత్రం తగ్గిపోకుండా రెడీ చేస్తున్నాము. అలాగే రెస్టారెంట్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ అన్నీ ఉన్నాయి. చెఫ్స్ కూడా రకరకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని రకాల వంటకాలు తెలిసిన వాళ్ళందరూ కూడా రెస్టారెంట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ ఒకసారి మీ ఫేవరెట్ హరిప్రియ హోటల్ని మళ్ళీ సర్వీసెస్లోకి వాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కడప నగరంలో హరిప్రియ హోటల్కు మొదటి నుంచి కూడా మంచి పేరుండేది. ఈరోజు ఒక 1 year నుంచి అది రెన్యువేషను, కడప నగరంలోనే ఇంత మంచి హోటల్ ఉండాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు నరసింహారెడ్డి గారు వాళ్ళ కుమారులు అందరూ కలిసి దీన్ని రెన్యువేషన్ చేసి, నిజంగా మేము హైదరాబాద్లో మినర్వా హోటల్ కన్నా బాగుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము సింగిల్ రూము, డబుల్ రూము అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. కాబట్టి కడప జిల్లా ప్రజలే కాదు, చుట్టుపక్కల ఎవరైనా వ్యాపార రీత్యా కడపకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి హోటలు కడప నగరంలోనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 1 year దీన్ని మూసి చాలా రెన్యువేషన్కు ఖర్చు పెట్టి ఎక్కడ కడప నగరంలో లేని విధంగా రూమ్స్ అయితే అసలు స్టార్ హోటల్ కన్నా బ్రహ్మాండంగా తయారు చేశారు. మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి లాడ్జీ నిజంగా ఇది ఎక్కడో హైదరాబాద్, విజయవాడలో ఉండాల్సిన లాడ్జీ కడపలో నరసింహారెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది కట్టడం, మళ్ళీ దీన్ని రెన్యువేషన్ చేసి బిగించేయడం, పునః ప్రారంభించడం జరిగింది. దానికి ఈ హోటల్ యజమాన్యానికి అయితేనేమి అందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.